వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని వినాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలపండి, సరిదిద్దుకుంటాను. ప్రతి ఒక్కడు దేశం బాగుండాలి అని కోరుకుంటాడు. కానీ ఎందుకో పక్కవాడు బాగుపడితేనే తట్టుకోలేకపోతున్నాడు. బంధాలకు విలువ ఇచ్చే రోజులు పోయాయి. ఇప్పుడంతా ఆస్తి అంతస్తు చూసి పుట్టే ప్రేమలే ఎక్కువగా ఉన్నాయి. అప్పు చేసి గొప్పగా బ్రతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకడం మేలు. ఎందుకంటే తప్పులు చేసి అడ్డమైన వారి ముందు తలదించుకుని బ్రతకడం కంటే నీతిగా 4 రోజులు బ్రతికినా చాలు కదా. వివరించాలి అంటే కొంచెం తెలిసినా సరిపోతుంది. కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మీతో అవసరం లేకుండా మిమ్మల్ని ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. మనిషికి ఏం అవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, లేదా ఏమైనా అవ్వని అనే తెగింపు అయినా ఉండాలి. అప్పుడే మనిషి ఏదైనా సాధించగలడు. కొందరు చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు. ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ వెనక గోతులు. చనిపోయాక వినపడని డప్పు ఎంత గొప్పగా ఉంటే ఏమిటి? బ్రతికుండగా వినియోగించని డబ్బు ఎంత ఎక్కువగా ఉంటే ఏంటి? మిమ్మల్ని ఈరోజు చులకనగా చూసేవాళ్ళు రేపు మీ వైపు చూడాలంటేనే భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ మనకి గుర్తుండిపోతాయి. గౌరవం పెరిగిందని గతం మర్చిపోకూడదు. అవసరం తీరిందని అయిన వాళ్లను మరవకూడదు. మనం సముద్రం లోతునైనా పసిగట్టవచ్చు, కానీ ఒక మనిషి మనసు లోతును మాత్రం పసిగట్టలేము. మగవాడు ఆడదాని వలలో పడకుండా ఉండాలి అంటే మన ఇంట్లో భార్యని ఎంతో గొప్పగా చూసుకుంటే చాలు. లైఫ్లో ఎదగాలి అంటే ఎప్పుడూ ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం బాగుంటాం. బాగుండే సమయం అంతా త్వరగా గడిచిపోతుంది. బాధ పెట్టే సమయం అంతా ఎప్పటికీ అలా నిలిచిపోతూనే ఉంటుంది. బుక్స్లో ఉండేది సొసైటీలో లేదు, సొసైటీలో ఉండేది బుక్స్లో లేదు. అందుకేనేమో బాగా చదివిన వారు బానిస అవుతున్నారు. ఏమీ చదవని వాళ్ళు మాత్రం రాజ్యాలు వెళ్తున్నారు. నిజమైన ప్రేమ సంతోషంలో మాత్రమే కాదు, బాధలోనూ బాధ్యతలోనూ భరోసాగా ఉంటుంది. మీరు పడుకునేటప్పుడు పరుపు మిమ్మల్ని చీదరించుకోకముందే మీలో ఉన్న బద్ధకాన్ని వదిలేయండి. నీళ్లలో పడవ ఉండాలి, కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలుండాలి, కానీ జ్ఞాపకాలతోనే జీవితం గడిచిపోకూడదు. రేపు అనే మీ రాతేమిటో తెలియనప్పుడు నేడు అనే మీ సంతోషాన్ని వదులుకోకండి. గతాన్ని తవ్వి మరలా మీ బాధని రెచ్చగొట్టుకోకండి. నువ్వు స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలు ఉండొచ్చు, కానీ బానిసత్వం మాత్రం ఉండదు. ప్రతి సమస్యకు 3 సొల్యూషన్స్ ఉంటాయి. అవి 1 ఆమోదించడం, 2 మార్చుకోవడం, 3 వదిలేయడం. సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలేయడమే మంచిది. లైఫ్ చాలా చిన్నది, కానీ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి అనుకున్నప్పుడు తెలుస్తుంది లైఫ్ ఎంత పెద్దదో అని. తన సొంత శక్తి మీద ఆధారపడిన మనిషి ఎప్పటికైనా సంతోషంగా ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కూడా ఉండాలి. రూపం అనేది మన కళ్ళకు నచ్చే అందం, గుణం అనేది మనసులోని అంతరాత్మకు మనం చెప్పుకునే నిజం. తన సొంత శక్తి మీద ఆధారపడిన మనిషి ఎప్పటికీ సంతోషంగా ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కూడా
ఉండాలి. వెలుతురు అనేది లేకపోతే ఆ రోజు మాత్రమే చీకటవుతుంది. రేపు అనే ఆశ లేకపోతే జీవితమే చీకటవుతుంది. ఈ భూమి మీదకి మనం అరువుగా వచ్చాం. కొన్నాళ్లకు ఈ భూమికే ఎరువుగా మారిపోతాం. మధ్యలో పరువుగా బ్రతికేద్దాం. తెలివైన వాడు ఎప్పుడూ ఇతరుల వైఫల్యం పొందిన చోట నుండే ప్రారంభిస్తాడు. జీవితం గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, కళ్ళకు నచ్చింది చేతికి రాదు, మనసుకు నచ్చింది మన జీవితంలో ఉండదు. జ్ఞానం సంపాదిస్తే వచ్చేది కాదు, అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతటా అదే వస్తుంది. అందరితో ఈ 4 రహస్యాలని పంచుకోవద్దు. నీ ఆర్థిక సమస్యలు, నీ వ్యక్తిగత సమస్యలు, నీ కుటుంబ సమస్యలు, నీకు జరిగిన అవమానాలు, మీరు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో మీ అదృష్టాన్ని తారుమారు చేస్తుందని గుర్తుంచుకోండి. మీరు ఎవరి కోసం ఏడవకండి. మీరు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు మీ వాళ్ళు కారు. మీ వాళ్ళు అయితే మిమ్మల్ని ఎప్పటికీ ఏడిపించరు కదా. మీరు ధనం ఎంతైనా సంపాదించండి, ఎంతైనా పోగొట్టుకోండి, కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకండి. ఎందుకంటే అది ధనం కంటే చాలా విలువైనది కాబట్టి. మనకు నరం లేని నాలుక ఉంది కదా అని నలుగురిలో ఏది పడితే అది మాట్లాడకూడదు. మనం 4 గోడల మధ్య ఒంటరిగా ఉన్నామని ఏ ఆలోచన పడితే ఆ ఆలోచన చెయ్యకూడదు. మాట పదిలంగా, ఆలోచనలు సవ్యంగా ఉంటేనే బ్రతుకు అదుపు తప్పకుండా ఉంటుంది. ఫ్రెండ్షిప్ విలువ ఒంటరి అయితేనే తెలుస్తుంది. ప్రేమ విలువ దూరమైతేనే తెలుస్తుంది. టైం విలువ జారిపోతేనే తెలుస్తుంది. దేహం విలువ కాలిపోతేనే తెలుస్తుంది. జీవితం విలువ నాశనమైతేనే తెలుస్తుంది. కోపం విలువ మనం నష్టపోతేనే తెలుస్తుంది. జీవితం ఇష్టాలను నింపుకొని బ్రతకడం నేర్పిస్తుంది. ఇష్టాలను చంపుకొని బ్రతకడం కూడా నేర్పుతుంది. టైంతో పాటు ప్రతి దాన్ని మనం అంగీకరించక తప్పదు. ఎదుటివారితో పోల్చుకోవడం, ఎదుటివారి నుండి ఆశించడం, ఈ 2 వదిలేస్తే లైఫ్లో సగం సమస్యలు పోతాయి. మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని ఎవరూ నాశనం చెయ్యలేరు. అది తెలుసుకుంటే మీకు ఒకరిని నిందించే అవసరం ఎప్పుడూ రాదు. ఉన్న రోగానికి వేయాల్సినంత మందు మాత్రమే వేయాలి. ఉన్న జీవితానికి ఉండాల్సినంత ఖర్చు మాత్రమే ఉండాలి. అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చు చేస్తే, మితిమీరిన మందులు వేసుకుంటే అది అనర్థాలకు దారితీస్తుందని గుర్తుంచుకో. అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరిపైనా పెట్టుకోకండి. ఎందుకంటే తర్వాత వాటి ద్వారా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి. నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా విను. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు కదా. నిన్ను అర్థం చేసుకునే వాళ్లకు నీ రూపంతో పనిలేదు. నిన్ను బాధ పెట్టే వాళ్లకు నీ మనస్సుతో పనిలేదు. అబద్ధం ఇప్పుడు ఎంత ఆనందాన్ని ఇచ్చినా నిజం తెలిసాక ఆ ఆనందమే కాదు, నీ మీద ఉన్న అభిప్రాయాన్ని కూడా ఆవిరయ్యేలా చేస్తుంది.